హైదరాబాద్ సనత్ నగర్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్, ట్రాన్స్ప్లాంట్ విభాగాల్లోని ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, ట్రామా, పోస్ట్ ఆపరేటివ్ వార్డులను మంత్రులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రోగుల నమోదు, ఓపీ కౌంటర్లు, టోకెన్ వ్యవస్థను పరిశీలించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రాబోయే ఏడాదిన్నరలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టీమ్స్, ఎల్బీ నగర్ టీమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను దశల వారీగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సనత్ నగర్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని, పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఆసుపత్రులు పూర్తయితే రాష్ట్రంలో సుమారు 10,000 పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆసుపత్రుల్లో రోగులకు ఉచిత భోజనం, అటెండెంట్లకు డార్మెటీలు, సూపర్ పీజీ, నర్సింగ్ కాలేజీల వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నర్సంపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుషు ప్రసాదించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఎస్ఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 78.30% ఎమ్యూనరేషన్ పత్రాలు అందినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. 2.73% మంది చనిపోయిన వారిగా గుర్తించగా సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు, 32 లక్షల మంది మ్యాపింగ్ కాని ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ఓటు లేకపోతే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ లో 59.1%, రంగారెడ్డిలో 65.21%, కొమరం భీం ఆసిఫాబాద్ లో 89%కు పైగా డిజిటలైజేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. వైద్య చికిత్స కోసం పేదవాళ్లు అప్పులపాలు కాకూడదు. ప్రతి పేదవాడి ఆరోగ్య రక్షణ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. శ్రీ దామోదర రాజనరసింహ గారు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ టెక్నాలజీ శాఖల మంత్రివర్యులు. ఈరోజు సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేనికి సంబంధమైనది? ప్రత్యేకంగా కార్డియో, రీనల్ అండ్ ట్రాన్స్ప్లాంట్, అవయవ మార్పిడి, గుండె చికిత్స, కిడ్నీ ఫెయిలియర్, ఇవన్నిటికి సంబంధించి ఆదిలాబాద్ పేషెంటే కానీ, మహబూబ్ నగర్ పేషెంటే కానీ, హైదరాబాద్లో ఎక్కడ రిఫర్ చేయాలి, ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ రిఫర్ చేయాలి అంటే టిమ్స్కు రిఫర్ చేయాలి, లేదా నిమ్స్కు రిఫర్ చేయాలి. ఈరోజు టిమ్స్ని ఇంకా బలోపేతం చేయాలి. 2360 పోస్టుల రిక్రూట్మెంట్, డాక్టర్స్, నర్సెస్, క్లినికల్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ నియమించుకొని 21 ఆపరేషన్ థియేటర్స్, అందులో 16 ఎంఓటీస్ మేజర్ ఆపరేషన్ థియేటర్స్, 15 మైనర్ ఆపరేషన్ థియేటర్స్, అందులో ట్రాన్స్ప్లాంట్. ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే, నేను ఒక అంశం ఉన్నది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి. వైద్య చికిత్సలో పేదవాడు అప్పుల పాలు కాకూడదు. పేదవాని యొక్క ఆరోగ్య పరిరక్షణ, రక్షణ అనే బాధ్యత మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మీరు చూస్తున్నారు, సిఎంఆర్ఎఫ్ఏ కానీ, ఎల్ఓసిఏ కానీ కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద. ఆనాడు 1752 చికిత్సలు ఉంటే 1835 ప్రొసీజర్స్, అందులో 163 అదనపు ప్రొసీజర్స్ యాడ్ చేశాము. సుమారు 1335 ప్రొసీజర్స్కు రేట్లు ఎన్హాన్స్ చేశాము గెలిచిన 6 నెలల్లోనే. డబ్బు లేదని అధైర్యపడొద్దు. ప్రజాప్రభుత్వం మీకు అండగా ఉంది. పేదరికం కారణంగా వైద్యం
ఆపుకోకుండా ధైర్యంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలనే భరోసా కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. ప్రతి పేదవాడి ఆరోగ్యానికి అండగా నిలిచే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శ్రీ మంత్రి పొన్నం ప్రభాకర్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. వైద్యం నారాయణ హరి డాక్టర్ దేవుడితో సమానం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత డాక్టర్లు తమ బాధ్యతగా వచ్చేటువంటి పేషెంట్స్ పట్ల ఏదైతే వాళ్ళకు సరి అయినటువంటి చికిత్స కానీ మరి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సేవల్ని వాళ్ళకు అందించే విషయం లోపల తమ బాధ్యతను భవిష్యత్తులో నిర్వహించినప్పుడే ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరుతుందనేటువంటి మాట మనం వేస్తూ మరి అదేవిధంగా డాక్టర్ దేవుడైతే నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఏంజల్స్గా దైవదూతలుగా ఈరోజు వారు పేషెంట్ ఏ విధంగా ఉన్నా కూడా వారికి చికిత్స చేసే విషయంలో మీ కృషిని ఎప్పుడు కూడా ఎవరు కూడా మరవలేరు. పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా మొక్కవోని ధైర్యంతో చికిత్సను అందించడానికి డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ అమలు చేసే విషయంలో మీరు ఇంకా మరింత బాధ్యతగా రోగికి సగం నివారణ మీ యొక్క నర్సుల ద్వారా జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆసుపత్రిని ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది. దీని భవిష్యత్తులో సక్రమంగా నడిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని మనవి చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలు. పెద్దల అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ యోధుడికి ఘనంగా నివాళులర్పించారు. అన్యాయాన్ని ఎదిరించి సమానత్వం కోసం పోరాడిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్వాయి పాపన్న చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలను దేశానికి ఆదర్శంగా నిలిచే పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు ముందుండి నాయకత్వం వహించాలని, కేవలం పాలకులుగా కాకుండా గ్రామాలకు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. PESI చట్టం కల్పించిన ప్రత్యేక అధికారాలను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ సభలను సామాజిక మార్పుకు వేదికలుగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు. స్థానిక వనరులను వినియోగించుకొని ఆదాయ, ఉపాధి అవకాశాలను పెంచాలని, సంప్రదాయ ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించి ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని సీతక్క భరోసా ఇచ్చారు. మీ గ్రామ అభివృద్ధికి ఇప్పుడు అక్కడ ఏదైనా మైనింగ్ అవుతుంది లేదా ఏదైనా వేరే బిజినెస్ వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మరి GST లేకుంటే రకరకాల పన్నులు వసూలు చేస్తూ ఉంటారు, లేదా ఎవరైనా వేరే స్పెషల్ ఫండ్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకునేటట్టుగానే వాడుకునేటట్టుగానే మనం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రోడ్ వేసినామా, బడి కట్టినామా, గుడి కట్టినామా అని కాకుండా రోడ్ వేయడం మూలంగా ఎంత ఉపయోగం ఉంది, మనుషులకు అట్లనే వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వచ్చింది, వాళ్లకు ఆదాయం ఏం చూపిస్తున్నాము, ఇట్లాంటివి కూడా మనం వెతుక్కోవాలి. దాతలు కూడా ఉంటారు స్పెషల్గా. ఆ దాతలు ఏమైనా సాయం చేస్తే గ్రామ పంచాయతీలో వాళ్ళ పేరు పెడతాం, మా గ్రామానికి ఇది కట్టియండి, లేకుంటే ఈ అమ్మాయిని చదివియండి, లేకుంటే ఈ కుటుంబాన్ని, అట్లా కూడా మీరు బాధ్యత తీసుకొని చేయవచ్చు. కాబట్టి 5 ఏళ్ళ ఈ పరిపాలనలో మీరు అందరూ ఒక ఆడబిడ్డల్లా ఆ ఊరు కోడళ్ళు అయి ఉంటారు, లేదా ఆ ఊరు బిడ్డలు అయి ఉంటారు. మన చివరి ముగింపు దాదాపు అక్కడే ఉంటుంది. మన పరిపాలనలో స్వర్ణయుగం అని అనుకోవాలి జనాలు. అరే పలానా సర్పంచ్ గారు ఉన్నప్పుడు మా ప్రతి ఇంటి ఆడబిడ్డ లెక్క మాకు ప్రతి కష్టం వచ్చినా మనం అందరికీ డబ్బులు సాయం చేయలేకపోవచ్చు, ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది. కానీ కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు, మరీ ఇబ్బందులు ఉన్నప్పుడు రూపాయి అక్కడ ఇక్కడ వసూలు చేసిన వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి, లేదా పిల్లల్ని చదివించడానికి, లేదా ఇంకా వాళ్ళకు సపోర్ట్ ఉండడానికి కూడా మనము సహకారం అనేది చేయాలి. ఇది మనము చేసుకున్న ఒక అదృష్టం సర్పంచ్గా ఎదగడం. ఎవరు వచ్చినా నిన్న మేము పైలాన్ లేదా అక్కడున్న సంపద మాదే అని ఎవరో బడా కార్పొరేట్ కంపెనీలో వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకుపోయినప్పుడు, కానీ దానికి తీర్మానం ఇచ్చే పవర్ కూడా మన PISA యాక్ట్ ప్రకారం మీకే ఉంటుంది. అంటే అంత పవర్ఫుల్ ఈ యొక్క సర్పంచ్ మీరంతా. గ్రామ పంచాయతీల కంటే కూడా ఈ PISA యాక్ట్కు ఇంకా అదనపు అధికారాలు కూడా ఉన్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మగూడెం మీదుగా అద్దంకి రోడ్డు వరకు రూపాయి 9.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి అన్నారు. పట్టణంలో 500 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని 83 కోట్లతో చేపట్టిన వాటర్ ప్లాంట్ ద్వారా నెల రోజుల్లో 24 గంటల తాగునీరు అందిస్తామని చెప్పారు. పేదలకు 50 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామని, అవసరమైతే మరో 50 ఇళ్లు ఇస్తామని తెలిపారు. పాన్గల్ పావర్కర్ రహదారి నుంచి భాస్కర్ థియేటర్ వరకు రూపాయి 15 కోట్లతో రోడ్డు పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 83 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకొని ఇంకా నెల రోజుల్లో సపరేట్ ప్లాంట్ మనకు మంచినీళ్ళు మున్సిపాలిటీకి మంచినీళ్ళు రావాలకు పోయే నీళ్ళు కలవద్దని చెప్పి ఆ ప్లాంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 800 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేసుకుంటూ నల్గొండ పట్టణంలో మళ్ళా మీ ఊరికి కరెంట్ ఇప్పుడు ఇబ్బంది ఉన్నదని లెప్రసీ కాలనీ దగ్గర 3 కోట్లతో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన మినిస్టర్ అయిన తర్వాత అది కూడా పనులు నడుస్తున్నాయి. దాని పక్కన శ్మశాన వాటిగా కట్టించడం, శ్మశాన వాటి యొక్క కాంపౌండ్ వాళ్ళతో పాటు ఆ డ్రైనేజ్ సమస్య తీర్చడం, ఇంకా కూడా ఇవాళ మీ శేషంగూడెం కాలనీలో గతంలో మన స్కూల్ కట్టించినా, మీ గుడి కట్టించినా, నేను కట్టించినా తప్ప ఎవరు చేసింది ఏం లేదు. ఇక్కడ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసిన మొత్తం శేషంగూడెంలో అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చేసింది. మధ్యన 15 నెలల తర్వాత మీకు ఇల్లు రాలి ఒక ఇల్లు వచ్చిందా, ఈసారి 50 ఇళ్ళు వచ్చినాయి. మీ శేషంగూడెం ఏళ్ళు వచ్చినాయి ఇల్లు 5 లక్షల ఇల్లు 5 లక్షలకు తోడు ఇంకా 2-3 లక్షలు సొంతం వేసుకొని ఇవాళ మంచి ఇల్లు కట్టుకుంటారు మీరు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें 9959541435।